నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నేను మంచాల మండలం రంగాపురం రంగాపూర్ గ్రామానికి వచ్చాను. ఈ గ్రామంలో వచ్చేటప్పటికి అభయ ఫౌండేషన్ ఫౌండర్ బాలచంద్ర గారు ఏర్పాటు చేసిన ఉమెన్స్ కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు అనేవి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ఇక్కడైతే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి మనం కూడా చూద్దాము ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. కేవలం ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన అంటే వాళ్ళకి మిషన్స్ నేర్పించడం కానీ, అలాగే మగ్గం వర్క్ కానీ, ఇటువంటివే కాకుండా డిసిప్లైన్ కూడా నేర్పిస్తున్నారు. మనం చూడొచ్చు, లోపలికి వెళ్తే మనకు క్లియర్గా కూడా కనిపిస్తుంది డిసిప్లైన్ ఏ విధంగా నేర్పిస్తున్నారు, ఎటువంటి వాల్యూస్ నేర్పిస్తున్నారు ఏంటి అనేది. సో పదండి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. హాయ్ ఎవ్రీవన్. సో మీ పేరేంటండి? నా పేరు మమత. ఓకే, మీరు ఇక్కడ సర్పంచా? అవును మేడం. ఓకే, ఈ గ్రామానికి సార్ని మీరే కాంటాక్ట్ చేశారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని చెప్పి? అవును మేడం. ఓకే, ఎలా జరుగుతుందండి మొత్తం? చాలా మంచిగా జరుగుతుంది మేడం. ఇక్కడ ఏంటంటే మహిళలంతా కూడా చదువుకొని కూడా కొంతమంది ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. అయితే చాలాసార్లు ఏంటంటే కొంతవరకు బాధ అనిపించేది, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన మా అందరికి ఉండేది. అట్లా మా మహిళలంతా కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు అభయ ఫౌండేషన్ వారి సహకారంతో మన బాలచంద్ర సార్ గారు గొప్ప ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించాలి, వాళ్ళంటూ ఏదో ఒక పనిలో సెట్ అవ్వాలని చెప్పేసి గొప్ప ఆలోచనతో మాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ముందుగా మా గ్రామం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గారికి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అడగగానే ఇంత పెద్ద సహాయం అందించారు. అలానే నేను చూసాను, లోపలికి ఎంటర్ అవగానే చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. నేను లోపలికి వచ్చేటప్పుడే మొత్తం చెప్పుల దగ్గర నుండే డిసిప్లిన్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది అనమాట. ఈ వాల్యూస్ అన్ని కూడా ఫౌండేషన్ నుండే నేర్పించడం జరుగుతుందా? ఎలా ఉండాలి ఏంటి, క్రమశిక్షణ గురించి కానీ, వాల్యూస్ గురించి కానీ? అంటే టోటల్గా అభయ ఫౌండేషన్ అంటేనే ఒక సిస్టమేటిక్ అనేది మాకు అందరికి క్లియర్గా అర్థమైంది. అభయ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఇవన్నీ కూడా సహకరించి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లలకి చెప్పినట్టుగా ప్రతిదీ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఓపికతో చెప్పినందుకు వాళ్ళకు ముందుగా ఈ డిసిప్లిన్ గా మేము అందరం పాటిస్తున్నామంటే నిజంగా వాళ్ళే నేర్పించడం మేము చెప్పుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ కి ఇప్పటికి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీలో? మాకు స్టార్టింగ్ లో సంబంధించింది మేము ఇక్కడ మిషన్లు పెట్టినప్పుడు ఎలా నేర్చుకుంటారు ఏంటి అనేది ఒక డౌట్ ఉండేది. కానీ అభయ ఫౌండేషన్ వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ అనేది కనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు కూడా వాళ్ళు 1-2 సార్లు అడిగితే కూడా ఎక్కడ కూడా విసుకోకుండా వాళ్ళకి నీట్గా నేర్పిస్తున్నారు. కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నేర్పిస్తుంది మీరా అండి? ఓకే, మీ పేరు? సుమలత. ఓకే, సుమలత గారు, ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎలా నేర్పిస్తున్నారు? వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు? వాళ్ళు మంచిగానే ఏమైనా డౌట్లు ఉంటే అడుగుతున్నారు, నేను చెప్తున్నాం. వాళ్ళు మంచిగానే వింటున్నారు, నేను చెప్పింది కరెక్ట్ గా కొడుతున్నారు. మొత్తానికైతే స్టార్ట్ చేశారు, ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర అన్ని కిట్స్ ఉండవు కదా, సిజర్ కానీ, క్లాత్స్ కానీ, అవన్నీ కావాలి కదా? అన్ని మేమే అభయ ఫౌండేషన్ నుంచే వస్తాయి మేడం. ఓకే, అవన్నీ స్టార్టింగ్ రోజు ఓపెనింగ్ రోజే కిట్స్ మిషన్స్ అన్ని ఉంటాయి. ఇక వాళ్ళు వచ్చి నేర్చుకొని క్లాత్ తీసుకొచ్చుకొని నేర్చుకుంటారు. ఓకే, ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఎవరి వాళ్ళకే కిట్స్ ఇస్తారు? ఎవరి వాళ్ళకే కిట్స్. ఓకే, మళ్ళీ వేరే వాళ్ళకి కాకపోతే ఎవరి వాళ్ళకే సీజర్ అన్ని కిట్ మొత్తం ఎవరి బాక్స్ వాళ్ళకే ఇస్తారు. ఓకే, మిషన్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తారు? ఫస్ట్ మాత్రం 6 ఇస్తారు మేడం. మీ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మనిషికి ఒక మిషన్ ఇస్తామన్నా. ప్రతి ఒక్కరికి మిషన్ ఇస్తారు. ఏమైనా సర్టిఫికేట్స్ ఇవ్వడం అలా ఇస్తారు. ఓకే, మొత్తం ఎన్ని డేస్ టైం పడుతుందండి నేర్చుకోవడానికి? 3 నెలలు. 3 నెలలు. 3 నెలల్లో ఓన్లీ టైలరింగ్ ఒకటేనా, ఇంకేమైనా నేర్పిస్తూ ఉంటారా? టైలరింగ్, డిసిప్లిన్. ఓకే, ఈ డిసిప్లిన్ రిలేటెడ్ గా అంటే అర్థమవుతుంది చూస్తుంటేనే ఎంత సిస్టమేటిక్ గా ఉన్నారు అనేది. సో ప్రతిరోజు ఏ విధంగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రాగానే ప్రేయర్ చేస్తాం మేడం. వందే మాత్రంతో స్టార్ట్ చేసి సూక్తి రాసి సూక్తి గురించి మాట్లాడుకుంటాం, మంచి మాట గురించి. ఓకే, బోర్డు మీద రాస్తారా? మంచి మాట గురించి మాట్లాడుకున్నాక అటెండెన్స్ తీసుకొని ఎంతమంది ప్రజెంట్ అయ్యారో ఆబ్సెంట్ అయ్యారో రాసుకొని క్లాస్ స్టార్ట్ చేస్తాం. క్లాస్ ఎండింగ్ లో మళ్ళీ జనగణమన వాడి
వెళ్ళిపోతారు. ఉమ్. అంటే ఇప్పుడు ఇక్కడ సూక్తి రాసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి దాని గురించి. రాసిన వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు మేడం. ఓకే. అంటే ఎవరు సూక్తి రాస్తే వాళ్ళు వివరించి చెప్తే మిగతా వాళ్ళు వింటారు. ప్రతిరోజు ఒకళ్ళే రాస్తారా లేదు లేదంటే మేడం. రూల్ లేదు. ఏమైనా ఉందా? మరి ఒక రోజు రాసిన వాళ్ళు రెండో రోజు ఇంకొకళ్ళు రాయాలి. ఈడ 6 గ్రూపులు ఉంటాయి కదా మేడం. గ్రూప్ వైజ్ గా రాస్తారు. గ్రూప్ లో 6 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ రాస్తారు. ఓకే. అంటే కేవలం మిషన్ అనేది ఇక్కడ ఈ ట్రైనింగ్ ఒకటే మాత్రమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే భయం అనేది ఉండకుండా, లేడీస్ అనేటప్పటికీ ఇంట్లోనే ఉంటారు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడాలంటే కొంత భయం బెరుకు అనేది కూడా ఉంటుంది. ఆ భయం అనేది ఉండొద్దు, ఎవరితో అయినా సరే మాట్లాడే ధైర్యం కూడా రావాలి అని చెప్పి, ఇది చూడ్డానికి ఒక చిన్న విషయమే కదా, బోర్డు మీద రాశారు చెప్తున్నారు అన్నట్లుంటుంది. కానీ ఇంతమంది ముందు ఒకరు నుంచొని మాట్లాడాలంటే, నలుగురిలో కూర్చొని గుసగుసలాడేది ఎవరైనా ఆడుతూనే ఉంటారు. ఇలా నుంచొని ధైర్యంగా మాట్లాడినప్పుడే వాళ్ళలో ఉన్న ఆ ధైర్యం అనేది ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది అనమాట. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. కేవలం ట్రైనింగ్, ఈ మిషన్ కి సంబంధించిన ట్రైనింగ్ అనేదే కాకుండా స్కిల్స్ డెవలప్మెంట్ కూడా వీళ్ళలో కూడా ప్రేరేపించే విధంగా ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. మీ పేరేంటండి? రజిత మేడం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ నేర్చుకోబట్టి? 20 days అవుతుంది మేడం. 20 days. మొత్తం ట్రైనింగ్ వచ్చేటప్పటికి 3 months. ఇప్పుడు ఎంత వరకు నేర్చుకున్నారు మీరు? ఇప్పటి వరకు లోపటి లంగా, ఓకే. క్రాస్ లంగా, అంటే శారీ పెట్టి కోట్ నేర్చుకుంటున్నారు. మొత్తం ఎంత వరకు నేర్పిస్తామన్నారు? మీకు ఈ ప్రాసెస్ అంతా ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది మేడం. చూపిస్తుంది కదా, చూపిస్తున్నట్టుగా మేము నేర్చుకుంటున్నాం. మేము కూడా మాకు డౌట్ ఉంటే క్వశ్చన్స్ అడుగుతున్నాం, చెప్తుంది మేడం కూడా. ఓకే. ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? మా దాంట్లో 35 members, ఓకే. 29 members. డైలీ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కేవలం ఈ వర్క్, మీరు వచ్చింది మిషన్ నేర్చుకోవడానికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు ఇటువంటి ఆపర్చునిటీ మీకు వచ్చినందుకు? మాకు ఈ నేర్చుకున్నందుకు కూడా మాకు కొంచెం అంటే ఇట్లా నేర్చుకున్నందుకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చినాం, నేర్చుకుంటున్నాము. ఓకే. అందుకని రావాల్సి వస్తుంది. అందరు ఆయన డిసిప్లిన్ కూడా ఉంటున్నారు. ఎవరి వాళ్ళు నేర్చుకోవడం, అడగడము, కుట్టడము, ఇక్కడ వరకు నేర్చుకొని వెళ్ళిపోతున్నాం. ఈవినింగ్ 4 వరకు కూడా ఉంటున్నారు. ఓకే. కుట్టని వాళ్ళు కూడా కుట్టుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కుట్టినాక అందరికి పెట్టడం, ఫొటోస్ తీసుకోవడం అంతా జరుగుతుంది. ఓకే. నార్మల్గా ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలి అంటే ఇంట్లో సపోర్ట్ కావాలి, అలాగే బయటకు వచ్చినప్పుడు మనకి నేర్పించే వాళ్ళు ఉండాలి. విడిగా మీరు నేర్చుకోవాలంటే డబ్బులు పెట్టి ఇచ్చి అందులోనూ ఇంత డిసిప్లైన్ గా, ఇంత ప్రాపర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇటువంటి ఆపర్చునిటీ మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మేడం. ఇప్పటి వరకు అయితే ఇక్కడ వచ్చినాక తెలుస్తుంది కదా ఎవరేమి ఎట్లా ఉండాలి అన్నట్టుగా, అది తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చినాక అందరు డ్రెస్ కోడ్ అందరు కరెక్ట్ గా వేసుకోవడం, రావడము, సూక్తి రాయడము, చెప్పడము, వందే మాత్రం పాడడము, తర్వాత అటెండెన్స్ తీసుకోవడము, అంత బాగానే జరుగుతుంది మేడం. ఇప్పుడు ఏంటంటే మహిళలు అంటే ఈ రోజుల్లో కొంతవరకు బయటకు వస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఎదుగుతున్నారు, సంపాదించడం కానీ సమాజంలో ఒక గౌరవం కానీ వస్తూ ఉంది కదా. మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, బయటికి వచ్చి ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మీ కాళ్ళ మీద మీరు, నేను కూడా సంపాదిస్తున్నాను అనేది మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? నాకైతే హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఇట్లా నిలబడి, నాకు ఇంట్లో పాపలు ఉన్నారు కదా, పాపలకి కుట్టుకోవడం, నాకు కుట్టుకోవడానికి కొంచెం ఆశ ఉంటే ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా, కొంచెం ఆశ నెరవేరుతుంది అని. ఓకే. వాళ్ళే మిషన్స్ ఇస్తామంటున్నారు, ఫౌండేషన్ నుండి మీకు అన్ని కూడా వస్తాయి. సో అది నిలబెట్టుకుంటారా మీరు? తప్పకుండా నిలబెట్టుకుంటాం మేడం, ఖచ్చితంగా. లాస్ట్ వరకు నేర్చుకుంటాం, తీసుకుంటాం కూడా సార్. అంటే నేర్చుకున్నాక మాకు ఏదో మేము వచ్చే వరకు నేర్చుకున్నాక లాస్ట్కి తీసుకుంటాం కూడా. ఓకే. ఖచ్చితంగా వస్తాం మేడం లాస్ట్ వరకు అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారు? అందరికీ నమస్కారం, పెద్దలందరికీ. నా పేరు విజయలత. మేము ఇక్కడ 20 రోజుల నుంచి టైలరింగ్ నేర్చుకుంటున్నాము. ప్రజెంట్గా మాకు ఎలాంటి బయటకు వచ్చేది లేదు. ఇప్పుడు మేము బయటకు వచ్చి టైలరింగ్ నేర్చుకొని మా కాళ్ళ మీద మేము బతకాలని, ఆర్థికంగా మా కుటుంబానికి ఇంత చేదోడు వాదోడుగా ఉండాలని మేము ముందుకు వచ్చినాము. ప్రతిరోజు మాకు టీచర్ కూడా మంచిగా నేర్పిస్తున్నారు. ఇంత మాకు సహాయం చేసిన అభయ ఫౌండేషన్ అధ్యాపకులకి ధన్యవాదాలు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది? మీకు ఆత్మ ధైర్యం కానీ ఇదంతా ఎలా ఉంది? ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యారు?
కొంచెము ఇంటి ఇంతకుముందు మేము బయటికి కూడా రాలేకపోయినాము. ఇప్పుడు బయటకు వచ్చి మా కాలం అంటే మనము కొంచెం నేర్చుకొని మనం ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతోటి కొంచెము మంచిగా అనిపిస్తుంది, నేర్చుకుంటున్నాము. కాకపోతే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మేము చదువుకున్నప్పుడు కొంచెం ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయినప్పుడు మనకు గుర్తుండవు, చదువుకున్నన్ని రోజులే గుర్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక సిస్టమేటిక్ శిక్షణ కార్యక్రమం కాబట్టి అన్ని నేర్చుకుంటున్నాము, ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నాము. ఓకే, ఎటువంటి విషయాలు చెప్తూ ఉంటారండి మీకు? రోజు ఇక్కడ రావడం, మార్నింగ్ 11 కరెక్ట్ టైంకి రావాలి. ఓకే, వచ్చి తర్వాత మనం ఇంట్లో ఎలా శుభ్రం చేసుకుంటామో గదిని శుభ్రం అంతా మీరే క్లీన్ చేసుకోవాలి. ఓకే, చేసుకుంటాం. తర్వాత ఒక గ్రూప్ వైజ్ గా గ్రూప్ లో ఒక్కొక్కరు వచ్చి సూక్తి రాసి సూక్తిని విడదీసి వందే మతం చేసుకున్న తర్వాత సూక్తి గురించి మాట్లాడతాము. ఎవరైతే రాశారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అందరం డిసిప్లిన్ గా వింటాము. తర్వాత మేడం క్లాస్ ఒక గ్రూప్ వైజ్ గా క్లాస్ చెప్తుంటది, కటింగ్ చేసుకుంటాం. తర్వాత స్టిచ్చింగ్ చేసి అందరం కుట్టి మేడం చూపించిన తర్వాత మళ్ళీ రేపు ఏ క్లాస్ ఉంటే డిస్కషన్ చేసి తర్వాత జనగణమన పెట్టి సెండ్ చేసి వెళ్తాం. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడైతే 27 మెంబర్స్ ని 6 గ్రూప్స్ గా ఇందులోనే డివైడ్ చేసుకున్నాం. ఓకే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ లో ఒకళ్ళు వచ్చి చెప్తారు సూక్తి అని. అంటే గ్రూప్ వైజ్ గా ఒక గ్రూప్ లో 6 మెంబర్స్ ఉంటాం. గ్రూప్ వైజ్ గానే ఆ రోజు ఆ మెంబర్ ఏం చేసింది, ఏం చేయాలి అనేది ఆ మెంబర్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే, అట్లా ఉంటుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఏం నేర్పిస్తూ వస్తున్నారు? స్టార్టింగ్ ఫస్ట్ ఎయిమింగ్ నుంచి వచ్చింది. ఎయిమింగ్ తర్వాత ఉక్కులు, అదే గులుపులు, ఉక్కులు, తర్వాత బటన్స్, చేసే వర్క్ చేతి పని చేయించింది ఫస్ట్. తర్వాత కటింగ్ చిన్న చిన్నవి మాస్క్. ఒకసారి చూపిస్తారా నాకు? ఇగో చేతి పనివి ఇవి. అంటే ఈ స్టిచ్చింగ్ చేయడం కూడా ఎలా అంటే అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ క్లాత్ తీసుకొని కాదు, ప్రాపర్ గా ఒక లైన్ లో క్లాత్ ని చూడగానే ఎంత నీట్ గా ఉంది అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది కిట్టా. ఇది ఫస్ట్ రోజు ఇట్లా కుట్టినాము. తర్వాత ఓకే, మిషన్ మీద ఫస్ట్ స్ట్రేట్ లైన్స్ వేసినాం, ఇట్లా స్ట్రేట్ లైన్ వేసినాం. తర్వాత బాక్స్ వేసినాం, ఇట్లా బాక్స్ వేసినాం. తర్వాత క్రాస్ లైన్స్ వేసినాం, ఇట్లా ఇవి ఇట్లా వేసినాం. తర్వాత ఇట్లా సర్కిల్ వేసినాం. తర్వాత మాస్క్ కుట్టినాం. తర్వాత ఈ కుళ్ళ కుట్టినాం. చిన్న పిల్లలే క్యాప్ లాగా చిన్న పిల్లలకి. తర్వాత ఇక లంగోటి కుట్టినాం. లంగోటి కుట్టి చిన్న పిల్లలకి, పుట్టిన వాళ్ళకి, చిన్న వాళ్ళకి 1 month బేబీ. బేసిక్స్ నుంచి మినిమం బేసిక్స్ నుంచి మొత్తం కూడా ప్రాపర్ వేలో నేర్పించడం అని అయితే జరుగుతుంది. మరి డ్రాయర్ అన్ని కిడ్స్ నుండి స్టార్ట్ చేసుకోవడం. ఓకే, పిట్ కోట్, తర్వాత బాడీ. సో ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ మీకు అర్థమవుతుంది వర్క్ చూస్తుంటేనే ఎంత ప్రాపర్ గా నేర్పిస్తున్నారు అనేది. మీరు చూపించిన ఆ క్లాత్స్ ని చూస్తేనే తెలుస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా. ఫైనల్ గా వచ్చేటప్పటికి మీకు మెషిన్స్ కూడా అభయ ఫౌండేషన్ నుండే వస్తున్నాయి కదా, అది మాకు కొంచెం సహాయం, ఆ సార్ వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా మేము అభివృద్ధి చెందాలనే మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. సార్ ఇంత మాకు ఇంపార్టెంట్ ఇచ్చినందుకు సార్ పేరు గొడవకొట్టకుండా మేము ఆర్థికంగా ఎదుగుతామని మాటిస్తున్నాం. ఓకే, అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు లేడీస్ నార్మల్ గా ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు, ఇంట్లో పనులు చూసుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడబోతున్నారు, మీకంటూ ఒక వాల్యూ అనేది వస్తుంది. దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే మనము ఇంట్లో ఉంటే మన దగ్గరికి ఎవరు రారు. మనం ఒక పని చేస్తుంటే దీని మీద మనకు వాళ్ళ నుంచి కొంచెము కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంటది. మధ్యలో ఈ అమ్మాయి ఇది చేస్తుంది, మనం ఆమె దగ్గర పోయి చేయించుకోవాలని పక్క వాళ్ళకు కూడా మనం అడ్వాంటేజ్ గా అయిపోతున్నాం మేడం. చేసుకుంటాం, వాళ్ళకు మనకింత ఆర్థికంగా ఉంటుంది, వాళ్ళకు కొంచెం అది ఉంటుంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఓకే, మీ పేరండి? అనిత. ఇక్కడ రంగాపూర్కి మీరు ఎంపీటీసీ ఎంపీటీసీ కదా? దార్పల్లి ఎంపీటీసీ, చీదేడు, రంగపూర్, దార్పల్లి మూడింటికి మీరు ఎంపీటీసీ. ఓకే, ఈ ఫౌండేషన్ గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసండి? ఈ ఫౌండేషన్ గురించి నాకు ఒక 5 years బ్యాక్ తెలుసు. నేను దార్పల్లిలో సర్పంచ్ ఉన్నప్పుడు మాకు వచ్చి అక్కడ బాలచందర్ సార్ వచ్చి అక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉంటది కదా, ఎక్కువ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఈ ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ మా దగ్గర 2 batches చేయడం జరిగింది. సేమ్ ఇలాగే ఒక 60 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతకి వాళ్ళు మహిళలు ఏంటంటే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో సార్ ఏంటంటే ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే తండాలు ఉన్నాయో అక్కడ వాళ్ళని మహిళలని డెవలప్ చేయాలని సార్ ఉద్దేశం అన్నట్టు. ఆ విధంగా మా దగ్గర పెట్టడం జరిగింది. మిషన్స్ ఇవ్వడం జరిగింది. మంచిగా డిసిప్లిన్, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, మనము ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. మరియు వీళ్ళు నేర్చుకున్న తర్వాత కూడా ఓన్లీ నేర్చుకొని ఇంట్లోనే ఉండడం కాకుండా సార్ ఉపాధి కూడా చూపించడం జరిగింది. మా దగ్గర చాలా మంది మహిళలు ఒక 10 members దాకా ఏం చేశారంటే సార్ గారు జూట్ బ్యాగ్స్ కుట్టడం కానీ, తర్వాతకి మళ్ళీ స్కూల్ యూనిఫామ్స్ అలాంటివి కుట్టడం కూడా ఉపాధి చూపించడం జరిగింది. సార్కి మెయిన్గా ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఈరోజు దానం ఎవరు చేయరు, కొంతమంది సర్వీస్ చేస్తారు. అది ఎవరో ఒకరు అనేది ఉంటది. కాబట్టి సార్కి మెయిన్గా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మా గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్గా 5 years ఉన్నప్పుడు కానీ సార్ అక్కడ నేర్పించాడు. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ ఉండి ఇక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో కాంటాక్ట్ కావడం వల్లనే మళ్ళీ ఇంతమందికి ఉపాధి కల్పించడం, మళ్ళీ మిషన్స్ ఇప్పియడము సార్ గారికి చాలా వీళ్ళంతా మేము అందరం రుణపడే ఉంటాం. ఎందుకంటే ఈ రోజులలో ఒక మిషన్ నేర్చుకోవాలంటే 15,000 ఖర్చు అవుతుంది. అది కూడా సరిగా నేర్పించకపోవడం ఉంటుంది. సారే మన దగ్గరకు వచ్చి మరి ఉపాధి అందరికి కల్పించడం అనేది కూడా అది చాలా గ్రేటు. మనకంటూ ఒక కాళ్ళపైన నిలబడేటట్టు ఎవరో మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేరు కొన్నిసార్లు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి చేయడం అనేది మా అందరికి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే, మీరు అప్రోచ్ అయ్యారా ఆర్గనైజేషన్ నుండి, ఫౌండేషన్ నుండి మీకు వచ్చారండి? మేము అప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళే వచ్చారు. మంగానే మాకు తెలుసు. ఇంకా ఇంకొక బ్యాచ్ కూడా పెట్టమంగా, ఎందుకంటే ట్రైబల్స్ ఇంకా ఆమ్లెట్ విలేజెస్ ఉన్నాయి, అక్కడ పెట్టిస్తే బాగుంటది అంటే అప్పుడు సార్ తో మాట్లాడి పెట్టించడం జరిగింది. చాలా మంది ఇప్పుడు ఒక 60 members దాకా మిషన్స్ ఉన్నాయి మా ఊర్లో ఉన్నారు, ఉపాధి కూడా పొందుతున్నారు. ఎక్కడ అనేది అది మళ్ళీ తీసేయకుండా ఏం లేరు, అందరూ ఉపాధి జరిపించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. సో మొత్తానికి వచ్చేటప్పటికి చూసాం కదా, ఇక్కడ అంతా కూడా ఎంతో డిసిప్లైన్ గా వర్క్ అనేది నేర్చుకుంటున్నారు, డిసిప్లైన్ గా కూడా ఉంటున్నారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వర్క్ చేయాలి, వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత అది ఎలా అప్లై చేయాలి, ఉపాధి అనేది ఎలా పొందాలి అనేది స్కిల్స్ తో పాటు ఎవ్రీథింగ్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ అలాగే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు, ముగ్గుల పోటీ కూడా పెట్టుకున్నారట. సో మొత్తానికి కేవలం మహిళ అంటే ఇంట్లో ఉండడమే కాదు, బయటకు వచ్చి ఇంట్లో సపోర్ట్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అనేది చూపించడం కోసం ఈ విధంగా ఫౌండేషన్ తరపు నుండి బాలచంద్ర గారు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. కేవలం మిషన్ నేర్పించడమే కాదు, మగ్గం వర్క్ నేర్పించడం, ఇలా డిఫరెంట్ స్కిల్స్, లేడీస్ కి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలి, అలాగే చదువు లేని వాళ్ళు ఏమేం పనులు చేయగలరు, ఎవరు ఏదైతే చేయగలరో అదంతా కూడా చేస్తూ చూపిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా నేర్పించడం, అలాగే పట్టణాల్లో జాబ్స్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేవి అందించడం. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే లైవ్ లో చూస్తుంది గ్రామాల్లో ఉన్న గృహిణులు ఏ విధంగా ఎదగాలి, సమాజంలో ఎటువంటి గౌరవం పొందాలి, వాళ్ళకంటూ ఒక గౌరవం ఎలా రావాలి, వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఎలా రావాలి అనేది ఇక్కడ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.